ఇప్పుడు మనం ఆది కాండంలోకి వెళ్ళినట్లయితే అక్కడ ఆది కాండంలో 6 దినాలు దేవుడు కష్టపడి చేసిన తర్వాత 7వ దినము విశ్రాంతి దినముగా ప్రకటన చేసినాడు. ఆ దినములో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇది ఆదివారం దినం, ఇది పునరుద్ధానపు దినం. హల్లెలూయా. సో ఈ 7th డే ఎందుకు దేవుని మనం ఆరాధించాలి అంటే 6 దినాలు దేవుడు శ్రమించి 7th డే రోజు హాలిడేగా డిక్లేర్ చేస్తున్నాడు. 7 దినాలు చేసిన దేవుడు నీ సమస్యలన్నీ ఎక్కడున్నాయి? హల్లెలూయా. నీ సమస్యలన్నీ 7 దినాల లోపలనే ఉన్నాయి. నీ సమస్యలన్నీ ఎక్కడున్నాయి? 7 దినాల లోపలనే ఉన్నాయి. హల్లెలూయా. ఆదివారం ఒక సమస్య, సోమవారం ఒక సమస్య, మంగళవారం ఒక సమస్య, బుధవారం ఒక సమస్య, గురువారం ఒక సమస్య, శుక్రవారం ఒక సమస్య, శనివారం ఒక సమస్య. ఈ సమస్యలన్నీ ఏ దినాలలో దాచిపెట్టి ఉన్నాయంటే నీ తలంపులలో, ఈ ఆలోచనలలో, నీ హృదయంలో నీ హృదయంలో ఈ దినాలలో దాచిపెట్టి ఉన్నాయి. ఏమని ఆలోచన చేస్తామంటే ప్రతి దినం రేపు ఎలా, ఈ రోజు ఎలా, ఇంకో గంట అయినాక చింతపడనాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. దేని గురించి చింతపడనవసరం లేదు. ప్రతి విషయంలో నీ చింత యావత్తు తండ్రి పైన వేసి ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన యందు ఆయన కృప కొరకు నువ్వు ఆనందిస్తే దేవుడు అప్పుడు సంతోషపడతాడు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు అంటే దేవునికి విరోధముగా నువ్వు చింతిస్తున్నావు. చింత ఏ దినాలలో ఉన్నదంటే ఒక మంగళవారం రోజు ఉన్నది నీ చింత, బుధవారం రోజు ఉన్నది నీ చింత, గురువారం రోజు నీకు ఉన్నది చింత. నీ చింత ఏ రకంగా ఉంటది అంటే ఒకటి డబ్బుల రకంగా ఉంటది, ఒకటి తిండి కొరకు ఉంటది, ఒకటి ఉద్యోగం కొరకు ఉంటది, ఒకటి ఆరోగ్యం కొరకు ఉంటది, ఒకటి పిల్లల కొరకు ఉంటది, కొందరికి వివాహం కొరకు ఉంటది, కొందరికి మరి ప్రభు పెళ్లిల కొరకు ఉంటది, కొందరికి ఇల్లు కట్టడానికి ఉంటది, కొందరికి వస్త్రాలు ధరించుకోనికి ఉంటది, కొందరికి పేర్ల కోసం ఉంటది, కొందరికి ప్రతిష్టల కొరకు ఉంటది. హల్లెలూయా. మీ చింత ఇలాంటి కాడల్లో ఉంటది. ఈ చింతలన్నీ ఏ రోజులలో ఉన్నాయి? 7 రోజులలో ఉన్నాయి. ఈ 7 రోజులు ఎప్పుడు ఏం చేసేసిన దేవుడు ఆది అంతమై ఉన్నవాడు ఆల్రెడీ చేసి ముగించిన వాడి చేతిలో ఉన్నాయి. హల్లెలూయా. ఆది అంతమై ఉన్నవాడు ఎవరు? మన దేవుడికి ఉన్నతమైన పేర్లలో ఒక అద్భుతమైన పేరు ఏంటంటే అల్ఫా ఒమేగా. అల్ఫా ఒమేగా అంటే కార్యారంభం ఆయనే, కార్యాంతం ఆయనే. అంటే సండేని చేసిన సృష్టికర్త సాటర్డేని చేసిండు, మండేని చేసిండు, సాటర్డేని చేసిండు. అన్ని నీ ప్రాబ్లంలన్నీ అందులో సాల్వ్ చేసి పెట్టినాడు. నీ కాలగతులన్నీ ఎవరి వశంలో ఉన్నాయి? దేవుని వశంలో ఉన్నాయి. కాలంలో సమయంలో ఎవరి హ్యాండవర్లు ఉన్నాయి? దేవుని హ్యాండవర్లు ఉన్నాయి. అవన్నీ మార్చేది ఎవరు? సృష్టికర్త. ఆయన పైన నువ్వు ఆధారపడాలి. అయితే దేవునికి ఎప్పుడు ఇంపాసిబుల్, దేవునికి అసాధ్యం ఎప్పుడు అనంటే నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు, దేవుని పైన నువ్వు ఆధారపడినప్పుడు, దేవుని పైన నీ విశ్వాసం ఉంచినప్పుడు. దేవుడి పైన విశ్వాసం ఎందుకు ఉంచాలంటే ఈ సృష్టిని అంతటిని చేసిన తర్వాత దేవుడు నిన్ను సృష్టించాడు. హల్లెలూయా. యేసు రక్తమే జయం. ఈ సృష్టిని అంతటిని చేసి ఈ సృష్టి మీద నీకు అధికారం ఇచ్చి ఈ సృష్టిని ఏలమని దేవుడు చెప్పి ఈ సృష్టికి లోబడడానికి నీకు దేవుడు నేను నియమించలేదు, కానీ ఈ సృష్టిని ఏలడానికి నిన్ను నియమించున్నాడు. హల్లెలూయా. సృష్టిని ఏలడానికి నీకు దేవుడు నీకు అధికారం ఇచ్చి బలవంతుని బంధించడానికి నీకు అధికారం ఇస్తే బలవంతుని చేతిలో ఓడిపోవడానికి నీకు దేవుడు అవకాశం గాని అధికారం గాని ఇవ్వలేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన స్వరూపంలో నిండి తీర్చి ఆయన విషయంలో నీలో పెట్టి నువ్వు ఎప్పుడు ఆయనలాగా వేటాడుతావని, ఎప్పుడు సమస్యను నువ్వు ఏలుతావని, ఎప్పుడు నువ్వు అధిగమిస్తావని, ఎప్పుడు నువ్వు ఆయన స్వరూపంలో ఆయన శక్తిని బేర్ చేసుకొని నువ్వు భూమిని ఏలుతావని, ఆయన చిత్తాన్ని జరిగించడానికి నువ్వు భూమి పైన చేస్తావని సాతానుని 24 hours సాతాను నీ పైన టార్గెట్ పెడితే దేవుని కనులు, దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశము, దేవుని తలంపు మొత్తం నీ పైన ఉన్నది. నా బిడ్డ నా కొరకు నిలబడతాడు, నా బిడ్డ నా స్వరూపంలో చేయబడిన నా కుమారుడు నా పైన ఆధారం చేసుకుని ఆయన పనులు ప్రారంభం చేస్తాడు, నా పైన ఆలోచన చేసి ఆయన బ్రతకడానికి ఇష్టపడతాడు. నా ప్రణాళికను చొప్పున పుట్టబడిన నా కుమారుడు నా చిత్త ప్రకారం ఆయన జీవిస్తాడు.